అస్మద్గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. మనము ఏదైనా దీక్షలో ఉన్నప్పుడు తెలియని దుర్వార్త ఏమన్నా మనకు తెలిస్తే అప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. మామూలుగా దీక్షలు అంటే అయ్యప్ప దీక్ష కానీ, హనుమాన్ దీక్ష కానీ, శివ దీక్ష కానీ, సాయి దీక్ష కానీ, ఏదైనా దీక్షలో మనం ఉన్నప్పుడు మన ఆప్తులు కానీ, మన పాలివాళ్ళు కానీ, ఎవరైనా మరణించినా లేదా ఎవరైనా మన బంధువులలో జన్మించిన మన పాలివాళ్ళు ఎవరైనా జన్మించినా కానీ 11 రోజులు మనకు చుట్టూ ఉంటుంది. చనిపోతే మరణిస్తే ఎవరైనా పుడితే 11 రోజులు మహిళలు ఉంటాయి. కాబట్టి తెలిసిన వెంటనే ఆ మాల అనేది దగ్గరలో ఉన్న ఏదైనా నది తీర ప్రాంతంలో కానీ లేదా ఓ తటాకం అంటే చెరువు దగ్గరికి కానీ వెళ్ళేసి ఆ మాల తీసి పక్కన పెట్టేసి స్నానం చేసి ఆ బట్టలు ఒక సంచిలో పెట్టుకొని వచ్చి ఆ మాల విరమణ చేసుకొని ఆ మిగతా 11 రోజుల తర్వాత యథావిధిగా మనం ఎన్ని రోజులైతే మాల వేసుకున్నామో 41 రోజులు కానీ దీక్ష తీసుకున్నామో మిగతా అన్ని రోజులు సాత్వికంగా ఉపవాస దీక్ష మానసికంగా ఉండవలను. జై శ్రీరామ్.